కాపీరైట్ ఫ్రీ ఇమేజ్ డౌన్లోడ్ వెబ్సైట్ సజెస్ట్ చేయండి అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా నేను అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇలాంటి వెబ్సైట్స్ ఇప్పుడు ఈ పేర్లు చెప్పేసామనుకోండి, ఇప్పుడు అవి ఫ్రీ ఉన్నాయి. ఇప్పుడు పిక్సాబే అని, పిక్సెల్స్ అని ఇలాంటి వెబ్సైట్స్ చాలామంది యూజ్ చేస్తారు. అవి యూజ్ చేసుకోవచ్చు, మనం ఆ ఇమేజెస్ వీడియోస్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలా యూజ్ చేసుకున్నవి ఇప్పుడు ఫ్రీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో 2-3 సంవత్సరాల తర్వాత చూసారనుకోండి, ఆ 2-3 సంవత్సరాల తర్వాత ఈ వెబ్సైట్స్ వాళ్ళు రిమూవ్ చేస్తారు. ఏది అది పెట్టకూడదు, కమర్షియల్గా యూజ్ చేయకూడదు, ఈ ఇమేజెస్ యూట్యూబ్లో యూజ్ చేయడానికి లేదు అని పెట్టారనుకోండి. 2 years తర్వాత చూసి ఈ వీడియో పెట్టారనుకోండి ఎవరన్నా, అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి. నేను అందుకే ఇలాంటివి పర్టికులర్గా చెప్పనండి మోస్ట్లీ. అంటే ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి చూడండి అనేసి నేను చెప్పను, అందుకే చెప్పను. ఎందుకంటే ఇప్పుడు అది మనం ఏ టైంలో అవసరమైనప్పుడు సెర్చ్ చేసి చూసేస్తారు. అది ఎప్పుడు వీడియో అనేది కూడా ఆలోచించరు కొంతమంది. ఈవెన్ నేనైనా అంతే, ఒక్కొక్కసారి మనం ఆలోచించాం, ఈజీగా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో అందుకే నేను సజెస్ట్ అయితే చేయనండి ఇమేజెస్. మీరు ఎలా చూసుకోవాలంటే గూగుల్లో ఫ్రీ ఇమేజెస్ ఫర్ కమర్షియల్ యూజ్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్స్లో మీకు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు వాళ్ళు. అది ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కో రకంగా ఉంటుంది కదా. ఆ వెబ్సైట్లో చూడండి మీరు ఫ్రీ ఇమేజెస్, వాటిని మనం కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చా. కొన్నిసార్లు కంప్లీట్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనమేం వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిన పని లేదు, ఏం లేదు. కొంతమందికి క్రెడిట్ ఇవ్వాలి, క్రెడిట్ ఇచ్చి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ చూసుకుని మనం పెట్టాలి. అంతేగాని గుడ్డుగా వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసి పెట్టేయడం లాంటివి ఉండకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి విషయాల్లో. సో అందుకే మీరు ఈ 2 వెబ్సైట్సే కాదు, ఏ వెబ్సైట్లో అయినా ముందు చెక్ చేయండి. ఇది ఇంకోటి ఏంటంటే, నేను చెప్పకపోవడానికి రీజన్, ఇలా మీరు ప్రతిదీ కూడా స్పూన్ ఫీడింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఏంటంటే మీరు మీ అంతట మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ తల్లే అంతా చెప్తుంది మనకి. సో గూగుల్లో సెర్చ్ చేయండి, ఏ డౌట్ వచ్చినా గూగుల్లో సెర్చ్ చేయండి. అలా అని అందులో ఉండే అన్నీ కరెక్ట్ అని నేను చెప్పను. ఏదైనా మనం రీసెర్చ్ చేయాలి, ఊరికే అలా గుడ్డుగా వెళ్ళిపోకూడదు. మీకు ప్రతి వెబ్సైట్లోనూ అది కమర్షియల్గా యూజ్ చేయవచ్చా లేదా అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో దాన్ని బట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు నా ఒపీనియన్ ఏంటి, నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో అలా సెర్చ్ చేసి చూడండి ఫ్రీ ఇమేజెస్ గురించి.